శ్రీకాకుళంలో ఎస్సీ ఉమెన్కి ఒక పోస్టు, విజయనగరంలో ఎస్సీ ఉమెన్కి ఒక పోస్టు, విశాఖపట్నంలో మొత్తం 5 పోస్టులు ఉన్నాయి. సో క్యాస్ట్ వైజ్గా మీకు పక్కన కనబడుతుంది. ఈస్ట్ గోదావరిలో 7 పోస్టులు, వెస్ట్ గోదావరిలో 3 పోస్టులు, కృష్ణా డిస్టిక్ తరపు నుంచి 7 పోస్టులు, గుంటూరు డిస్టిక్ తరపు నుంచి 8 పోస్టులు, ప్రకాశంలో 6 పోస్టులు, అలాగే నెల్లూరులో 6, చిత్తూరులో 3, వైఎస్ఆర్ కడపలో 4, కర్నూలులో 2, అనంతపూర్ వారికి 5 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం అయితే జరిగింది. మరి ఈ పోస్టులన్నీ కూడా ఏ కేటగిరీ వారికి, అలాగే ఇది ఏ జాబ్ నోటిఫికేషన్, దీని యొక్క ఏజ్ వివరాలు ఏంటి, దీని యొక్క ఫీజు వివరాలు ఏంటి, దీన్ని ఎలా అప్లై చేయాలి, దీనికి ఏమేమి సర్టిఫికేట్స్ రిక్వైర్మెంట్ అవుతాయి అనే వివరాలన్నీ మీకు తెలియాలి అంటే ఈ వీడియోని కంప్లీట్గా ఎండింగ్ వరకు అయితే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కోటి తుంగల, మీరు చూస్తున్నారు కోటి తుంగల అప్డేట్స్. ఫ్రెండ్స్, ఇంతవరకు కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. తద్వారా మేము అప్లై చేసే ప్రతి ఒక్క వీడియో ఒక నోటిఫికేషన్స్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ అలాగే దానితో పాటుగా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్స్ అండ్ అలాగే ఫేస్బుక్ పేజెస్ యొక్క లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి వీటిలో జాయిన్ కండి. దాంతో పాటుగా వీటి యొక్క పీడిఎఫ్ని అఫీషియల్ వెబ్సైట్స్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. సో ఇంకా ఏమాత్రం కూడా టైం అయితే వేస్ట్ చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్. హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందండి. ఇందులో మనకి ఏదైతే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు ఉందో సో దానికి సంబంధించిన ట్రస్ట్లో మనకి టీమ్ లీడర్గా వర్క్ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో మనం దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే బీఎస్సీ నర్సింగ్ కానివ్వండి, ఎంఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు కానివ్వండి, బీ ఫార్మసీ వాళ్ళు అండ్ అలాగే ఫార్మసీ డి వాళ్ళు, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ విత్ గుడ్ అకాడమిక్ రికార్డు ఉన్నవారు అండ్ అలాగే దీనితో పాటు వాళ్ళు మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫుల్ టైమ్ హాస్పిటల్ సర్వీస్, అనగా ఏదైనా ఒక హాస్పిటల్లో ఫుల్ టైం సర్వీస్ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నవారు. దీంతో పాటుగా కొన్ని స్కిల్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారనమాట. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ లీడర్షిప్ క్వాలిఫికేషన్స్ అండ్ అలాగే రీడ్, స్పీక్ అండ్ రైట్ తెలుగు అండ్ ఇంగ్లీషు కొన్ని క్వాలిఫికేషన్స్ అయితే వీళ్ళు మనకి స్కిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇవన్నీ కూడా మీకు కింద పీడిఎఫ్ రూపంలో నేను మీకు అందుబాటులో ఉంచుతాను. అక్కడి నుంచి మీరు చూడండి. అండ్ అలాగే అడిషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే ఎనీ పీజీ ఎక్స్పీరియన్స్ ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ విల్ బి ప్రిఫర్డ్ అని చెప్పేసి ఇచ్చారనమాట. సో ఏదైనా పీజీ ఉండి ఎక్స్పీరియన్స్ ఉన్నాగా హాస్పిటల్స్లో వర్క్ చేసే వాళ్ళకి కూడా ఈ జాబ్ వర్తిస్తుంది. 15,000 శాలరీ అయితే వీళ్ళు మెన్షన్ చేయడం అయితే కనబడుతుంది ఇక్కడ మనకి. అండ్ అలాగే దీని యొక్క ఏజ్ లిమిట్ చూసినట్లయితే 42 years అండి. దానికి ఏజ్ రిలాక్సేషన్ అప్పర్ ఏజ్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ వారికి 5 years ఉంటుంది. అండ్ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు 3 years ఉంటుంది. ఉమెన్కి 10 years వరకు, ఉమెన్స్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ వారికి 52 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. రోస్టర్ కేటగిరీ ద్వారా ఈ జాబ్స్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. మరి యొక్క జాబ్స్ చార్ట్కి రూల్స్ ఏంటో చూద్దాం ఒకసారి మనం. దీన్ని ఎలా అప్లై చేయాలి అంటే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఈ శ్రీకాకుళం.ap.government.go.in మనకి అవైలబుల్గా ఉంది. సో ఇది మనకి కంప్లీట్గా ఆఫ్లైన్ నోటిఫికేషన్, ఆన్లైన్లో ఫిల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అప్లికేషన్ మీరు బై హ్యాండ్ రాసి పోస్ట్ రూపంలో వాళ్ళకి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో పోస్ట్ చేయవలసిన అడ్రస్ అయితే ఇక్కడ మనకి వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది మనకి 12/4/2021 5 కల్లా మీరు ఈ లోపు పోస్ట్ వాళ్ళకి రిసీవ్ అయిపోవాలి. సో అప్లికేషన్ సెండ్ త్రూ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్, కొరియర్, మెయిల్ కూడా చేసే అవకాశం అయితే వీళ్ళు మనకి కల్పించారు. అండ్ ఇందులో ఇంకొకటి ఏంటంటే ఆధార్ నెంబర్ అండ్ అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్స్ అనేవి మ్యాండేటరీగా వాటిలో ఎంటర్ చేయవలసి ఉంటుంది. ప్రతి ఒక్క దానికి కూడా సెల్ఫ్ అటెండెన్స్ అయితే కాపీస్ అయితే చేయించవలసి ఉంటుంది. సో దట్ మీరు ప్రతి ఒక్క కాపీ మీద మీ యొక్క సిగ్నేచర్ అయితే చేయవలసి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫ్రమ్ విత్ లేటెస్ట్ ఫోటో సైజ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అఫిక్స్డ్ అన్నాడు. సో మీరు అప్లికేషన్లో మీ యొక్క లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. దానితో పాటుగా మీ యొక్క 10th క్లాస్ లేదా ఇంకా ఈక్వలెంట్ సర్టిఫికేట్స్ ఏదైనా ఉంటే దాని యొక్క సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ మీద మీ యొక్క సిగ్నేచర్ అయితే చేయవలసి ఉంటుంది. దాంతోపాటుగా మీ యొక్క ఆల్ మార్క్స్ మెమోస్ యొక్క సిగ్నేచర్, మీ యొక్క ప్రొవిజనల్ యొక్క సిగ్నేచర్, దీంతో పాటుగా మీరు యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ అయితే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, 4th నుంచి 10th వరకు యొక్క స్టడీ సర్టిఫికేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించింది, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించింది. సో మీకున్న సర్టిఫికేట్స్ అన్నిటి మీద కూడా మీరు సిగ్నేచర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటుగా మీ యొక్క ఆధార్లో కూడా చేయవలసి ఉంటుంది అన్నమాట. సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే మనకి 65% కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళని వీళ్ళు కన్సల్ట్ చేస్తారు. దాంతోపాటుగా 15% మార్క్స్కి వీళ్ళు ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది కంప్యూటర్ బేస్డ్ అనమాట. ఆన్లైన్ టెస్ట్ అయితే పెడతారు వీళ్ళు మీ యొక్క స్కిల్స్ కోసం.
మనకి డేట్ ఆఫ్ అవైలబిలిటీ అప్లికేషన్ చూసినట్లయితే 3/4/21 నుంచి ఇది మనకి వెబ్సైట్లో అందుబాటులో దొరుకుతుంది. ఈ యొక్క ఆఫ్లైన్ అప్లికేషన్ అనేది లాస్ట్ డేట్ వచ్చేసరికి 12/4/21 వరకు ఉందన్నమాట. సో ఈ విధంగా ఉంది. దీంట్లో మీరు ఏమన్నా ఇంకా డెప్త్గా చదువుకోవాలంటే వీటి యొక్క నోటిఫికేషన్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. సో వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి నేను చాలా మెయిన్ కంటెంట్స్ మాత్రమే చెప్పాను, కొన్ని స్కిప్ చేసి కూడా మీరు చదవాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ అయితే మనకి ఇదండి. ఇక్కడ మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించాలి. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ యొక్క నేమ్ ఇక్కడ రాయవలసి ఉంటుంది. మీ యొక్క పేరు అనేది ఇక్కడ రాయవలసి ఉంటుంది. మీ యొక్క ఆధార్ నెంబర్ ఖచ్చితంగా ఇది మీరు రాసి తీరాలి, మ్యాండేటరీ. మీ యొక్క ఫాదర్ లేదా మ్యారేజ్ అయితే హస్బెండ్ నేమ్ రాయవలసి ఉంటుంది. మీ యొక్క రెసిడెన్స్ అడ్రస్ రాయవలసి ఉంటుంది. దాంతోపాటుగా మీ యొక్క పర్సనల్ మొబైల్ నెంబర్, మీరు మేలా ఫిమేలా, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క రిలీజన్, మీ యొక్క మతం ఏంటి, దాంతోపాటుగా మీ యొక్క క్యాస్ట్ ఏంటి, ఎస్సీనా, ఎస్టీనా, బీసీ అయితే అందులో ఏంటి, లేదా ఓసీనా అని చెప్పి రాయవలసి ఉంటుంది. మీకు కనుక ఏజ్ రిలాక్సేషన్ కోరుతున్న వారు అయితే ఎస్ అని రాయండి, లేకపోతే నో అని రాయండి. ఒకవేళ ఎస్ అని రాసే లెక్కైతే మీ యొక్క క్యాస్ట్ ఏంటో రాయండి, ఎస్సీ ద్వారానా లేకపోతే బీసీ ద్వారానా అని చెప్పేసి. దాంతోపాటుగా మీ యొక్క ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఇది మీరు లేటెస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై సదరన్ ఓన్లీ. మీ యొక్క సదరన్ సర్టిఫికేట్ ఉంటేనే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ మీ దగ్గర సదరన్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే, మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినట్లయితే ఎస్ ట్యాప్ చేయండి, లేనిచో నో ట్యాప్ చేయండి. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. మీరు 4th క్లాస్ ఏ ఇయర్ పాస్ అయ్యారు, ఆ స్కూల్ యొక్క పేరేంటి, లేదా ఆ స్కూల్ యొక్క చదివిన ఊరేంటి, దాని యొక్క డిస్టిక్ ఏంటి. సో మీరు 10th క్లాస్ ఏ సంవత్సరం పాస్ అయ్యారు, ఆ స్కూలు ఏ ఊరిలో ఉంది, జెడ్పీహెచ్ హై స్కూల్ ఫర్ ఎగ్జాంపుల్ నాగలంక, కృష్ణా డిస్ట్రిక్ట్. సో ఈ విధంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అందులో బీఎస్సీ నర్సింగా లేకపోతే బీఫార్మసీనా డీఫార్మసీనా అనేది కూడా రాయాల్సి ఉంటుంది. మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే రాస్తారో హయ్యర్ ఎడ్యుకేషన్, సో దానికి సంబంధించిన మంత్ ఆఫ్ అండ్ ఇయర్ పాసింగ్, వాటికి ఎన్ని మార్క్స్ అయితే రావడం అనేది జరిగింది, దాని యొక్క పర్సంటేజ్ అయితే ఏంటనేది ఇక్కడ వేయవలసి ఉంటుంది. దాంతో పాటుగా బీఫార్మసీ వాళ్ళకి డీఫార్మసీ వాళ్ళకి అదనంగా ఏదైనా సర్టిఫికేట్స్ ఉంటే వారి యొక్క రిజిస్ట్రేషన్ బోర్డు ఏంటి, దాని యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, ఏ సంవత్సరం రిజిస్ట్రేషన్ అయింది, రెన్యువల్ రిజిస్ట్రేషన్ వ్యాలిడ్ ఫ్రమ్ వరే వేయవలసి ఉంటుంది. అండ్ అలాగే నేమ్ ఆఫ్ ద పోస్ట్ విచ్ క్యాండిడేట్స్ అప్లై ఫర్ విత్ క్యాండిడేట్ మ్యాండేట్. సో దీన్ని మీరు అప్లై చేసే పోస్ట్ ప్రకారంగా రాయండి. అంటే ఏ పోస్ట్ మీకున్న ఎక్స్పీరియన్స్ అనేది వీళ్ళు ఇక్కడ అడుగుతున్నారు. అలాగే పీరియడ్ ఆఫ్ వర్కింగ్ అంటే ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఫ్రమ్ నుంచి టు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందని రాయవలసి ఉంటుంది. గవర్నమెంట్ అది ప్రైవేట్ అని కూడా రాయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ఇక్కడ డిక్లరేషన్ రాయాల్సి ఉంటుంది. మీ పేరు సన్ ఆఫ్ పెట్టేసేసి సన్ ఆఫ్ అని రాసేసి రెసిడెన్స్ ఆఫ్ హౌస్ నెంబర్ రాయండి, అడ్రస్ అని చెప్పేసి మీ యొక్క విలేజెస్ రాసేసి సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ దగ్గర సిగ్నేచర్ చేసేయండి. సో ఈ విధంగా అయితే సరిపోతుంది అనమాట. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అప్లై చేసే ముందు ఇవన్నీ చూసుకోండి. మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టారా లేదా, అటెండెన్స్ ఎస్ఎస్సీ మీద చేశారా లేదా, సో ఇవన్నీ చెక్ చేసుకుని జాగ్రత్తగా అప్లికెంట్ చేసి ఇక్కడ కూడా సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్, ఇక్కడ కూడా మీరు యొక్క సంతకాన్ని అయితే మీరు అప్లై చేసిన తర్వాత పోస్ట్ అయితే చేయండి. సో మీ అందరికీ వచ్చే మొట్టమొదటి డౌట్ ఏంటంటే, ఈ యొక్క అప్లికేషన్ మేము ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అనే కదా. సో మీరు కనుక శ్రీకాకుళం.ap.gov.in అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ నోటీస్లోకి వెళ్ళి రిక్రూట్మెంట్ మీద క్లిక్ చేస్తే మీకు స్టార్టింగ్లోనే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీకు కనబడుతుంది కదా, సో ఇక్కడ మీకు కనబడుతుంది కదా టీమ్ లీడర్ పోస్ట్ అని చెప్పేసి, దీని మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ కనిపిస్తుంది. అండ్ అలాగే మనకి పైన కనబడుతుంది కదా వ్యూ అని చెప్పేసి, దీన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అండ్ అలాగే పీడిఎఫ్ కూడా ఉంటుంది. సో మీకు ఇది 6వ పేజీ దగ్గర నుంచి 8వ పేజీ అనగా 6, 7, 8, 3 కూడా అప్లికేషన్ ఫామ్స్ అనమాట. సో ఇదేమో మనకి పత్రికా ప్రకటన. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయం శ్రీకాకుళం. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో టీమ్ లీడర్ 1గా పనిచేయుటకు ఆసక్తి గల అభ్యర్థులు ఎస్సీ మహిళ నుంచి దరఖాస్తును ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య అధికారి శాఖాధికారి కార్యాలయం నుండి ప్రకటన విడుదలైనది. ఆసక్తి గల అభ్యర్థులు 12/4/21లోగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం ప్రాంగణంలో డ్రాప్ బాక్స్లో దరఖాస్తు వేయవలసి ఉంటుంది. సో వారికి క్వాలిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు ఏమైనా వివరాలు కావాలంటే ఈ శ్రీకాకుళం.ap.gov.in వెబ్సైట్లో చెక్ చేసుకోండి. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సైనింగ్ అవుట్.